హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ స్పెషల్ నల్ల కూర. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది తెలుస్తుంది. పొట్టేల రక్తంతో చేసే కూర. మటన్ లివర్ టేస్ట్కి దగ్గరగా ఉంటుంది. ఇంకోసాట ఇంకో పేరుతో పిలుస్తారు. మా సైడ్ అయితే నల్ల అంటారు వీటిని. ఇప్పుడు శుభ్రంగా వీటిని క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా కట్ చేస్తున్నానో అదే రకంగా కట్ చేసుకోండి. వీటిని ఇప్పుడు ఒకటికి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇదిగోరాక మా కాయగూరలు రేట్లు మండిపోతున్నాయి. అవును, రేట్లు బాగా పెరిగాయంటగా. బంగారం ధరతో పోటీ పడుతున్నాయి ఏమో. బంగారం రేటు పెరిగితే రాగిట్లాగా పెరుగుతుంది. తగ్గతో మాత్రం 50 రూపాయలు 30 రూపాయలు ఇలా నత్తనడకలాగా తగ్గుతుంది. ముందు పెళ్ళిళ్ళకి శుభకార్యానికి బంగారం ఎలా కొంటారో ఏంటో. కొనేవారు కొంటూనే ఉంటారయ్యా. అంతేలే, రేటు పెరిగిందని మన ఉల్లిపాయలు కొనడం మానేస్తాం ఏంటి? 5 కిలోలు కొనేవాళ్ళం 2 కిలోలతో సరిపెట్టుకుంటాం. అది కూడా అంతే. ఇంట్లో ఆడపిల్లుంటే ఎంతో కొంత వెనకేసుకుంటూనే ఉండాలి. అన్నీ ఒకేసారి పెళ్తాయని కొనాలంటే ఎవరికైనా కాస్త ఇబ్బందే కదయ్యా. ముందు నుంచే కొంచెం కొంచెం చక్కబెట్టుకుంటా ఉండాలి. అలా అనుకుంటాం కానీ ఆడపిల్లల పెళ్లి ఖర్చు ఏమాత్రం తీసుకోకుండా మగపిల్లడు చదువులకు కూడా అవుతుంది. అది నిజమే. ఈ రోజుల్లో ఆడపిల్ల మగపిల్లాడని ఏమీ లేదు. ఇద్దరికే ఖర్చు బాగానే అవుతుంది. ఉద్యోగాల్లో కూడా సమానంగానే సంపాదిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు బాగోవాలంటే తల్లిదండ్రులతో కష్టపడాల్సిందే. రాను రాను రేట్లన్నీ పెరుగుతున్నాయి. ఇంట్లో నలుగురుంటే అందరు కలిసి భోంచేసే సమయం కూడా ఉండలేదు. బిజీ జీవితాలు. ఆ ఊరుకులు ఆ పరువులు మన వల్ల కాదులేవే. పొలాల్లో గుడ్లా కష్టపడమంటే కష్టపడతాం కానీ ఏసీలో 4 గోళ్ళ మధ్య ఉంటాం మన వల్ల కాదే. వెళ్ళిన 4 రోజులు మించి ఉండలేం. సర్లే కానీ అయ్యా, నేను పొయ్యలకి ఇస్తా కానీ నువ్వు వెళ్ళి బియ్యం కడుకురా. అలాగే రంగమ్మా. ఇదిగోరాకమ్మా. శుభ్రం కడిగావయ్యా? కడిగానా. ఇప్పుడు ఈ నల్ల ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకుంటున్నాను. నల్ల అయితే ఉడికిపోయింది. ఆయిలు, రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు రసం పెట్టుకోవాలి. ముందైతే చింతపండు మెత్తగా పిసుక్కుని నీళ్లు మరగనివ్వాలి. నూనె అయితే కాగింది. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం. అలాగే పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాం. నల్ల కూరలో ఆయిల్ అన్నది కొంచెం ఎక్కువే పడుతుంది, అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఈ మరుగుతున్న చింతపండు నీళ్ళలో టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే 4 ఎండుమిరకాయలు కూడా వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు కాళ్ళు కూడా వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను.
అలాగే ఒక చెంబుడు నీళ్ళు కూడా వేసుకుంటున్నాను. చింతపండు చారు మీరు ఎప్పుడన్నా పెట్టినప్పుడు ఎంత మరిగితే అంత బాగుంటుంది టేస్ట్. ఉల్లిపాయలు అయితే మగ్గినాయి. ఇప్పుడు ఇందుట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అలాగే రసంలో కూడా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అలాగే ముందుగా వేయించుకున్న నల్ల కాడ ఇందులో వేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక చెంచాడు కారం కూడా వేసుకుంటున్నాను. ఈ నల్ల కూరలో మసాలాలన్నీ వేసుకోవాలండి, అప్పుడే నీసు వాసన రాకుండా టేస్ట్ బాగుంటుంది. పాత రోజుల్లో ఈ కూర బాగా తినేవాళ్ళు, ఇప్పుడు తినమంటే అబ్బే అంటున్నారు. మా నాన్న వచ్చే మటన్లో అన్ని పాటలు తినేవాడు. మా అమ్మ కూడా వంటలు బాగా చేసేదండి. తలకాయ, మెదడు, కాళ్ళు, బోటి, నల్లకూర అన్నీ సూపర్గా ఉండేదండి. ఎంతైనా అమ్మ ఇంట్లో ఉంటేనే ఇల్లు ఇల్లులాగానే అనిపిస్తుంది. అవి లేకపోతే బోసిపోయినట్టు ఉండేది. అందుకే నిన్ను నాకు అప్పగించి వెళ్ళింది. మీ అమ్మంత కాకపోయినా నేనుండగా చూసుకోవటానికి. నువ్వు చూసుకుంటావా? చూసుకుంటా. పుట్టోళ్ళు గెట్టోళ్ళే బాబా. అవును, మీ ఇలాంటి పగరబోతి గిత్తలకే గెట్టోళ్లే ఉండాలి, లేకపోతే మాట వినరు. నేను ఎప్పుడైనా నీ మాట కదన్నానా రంగనాయకమ్మా? లేదురయ్యా, ఇద్దరం ఒక మాట మీద ఉన్నాం. అదే హ్యాపీగా 2 సంవత్సరాలు కలిసి ఉన్నాం. ఎద్దులు రెండు ఒకే దారిలో వెళ్తేనే బండి ముందుకు వెళ్తుంది. చెరవ దారిలో పోతే బండి ముందుకు ఎలా వెళ్తుందో చెప్పండి. భార్యాభర్తలు కూడా అంతే. జీవితం అన్నది హ్యాపీగా సాగాలంటే ఇద్దరు ఒకటే మాట ఒకటే బాట అన్నట్టు ఉండాలి. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. అలాగే లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. రంగనాయకమ్మా, కూర మసాలా వాసన మామూలుగా లేదుగా. కూర రెడీ అయిపోయింది అయ్యా, చారు కాడ అయిపోతాకు వచ్చినాయి. లాస్ట్లో రసం పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రసంలోకి తాలింపు పెట్టుకుంటున్నాను. ఆయిల్, నూనె అయితే కాగింది. ఇప్పుడు ఇందులో తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. అలాగే ఎండుమిరకాయలు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసాను. అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ తాలింపుని రసంలోకి వేసుకోవాలి. రంగనాయకమ్మా, రసం కూడా వచ్చాయి. అలాగేనయ్యా. మా కూర మాత్రం భలేగా ఉందా. థ్యాంక్స్ అయ్యా. ఇవాళ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీకు ఏ వంటలు కావాలో కామెంట్స్లో పెట్టండి. ఇంకా బాగా నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి. ఉంటా, బాయ్.